హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ నెట్వర్క్స్. ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్తాను. ఎంఎన్సీలో కూడా కొన్ని వెరిఫికేషన్స్ అనేది డీటెయిల్గా చేస్తారు. రీసెంట్గా టీసీఎస్లో 1200 మెంబర్స్ని వాళ్ళకు లెటర్ అయితే ఇచ్చింది రిజైన్ చేయమని. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మేజర్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీరు వాడే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ప్రొహిబిటెడ్ సంబంధించిన వీడియోస్ ఇలాంటివి తీస్తే మాత్రము మీరు వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు అమెరికాకి వెళ్తానే వాళ్ళు వెరిఫికేషన్ చేసేది సోషల్ మీడియాలో వీళ్ళు ఏం చేస్తున్నారు పోస్టులు ఇట్లా. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఒక స్టార్టప్ కంపెనీ సేమ్ అదే విధంగా సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేస్తుంది. వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్లో చెక్ చేయడం కానీ లేకపోతే ఏమైనా వ్యతిరేకంగా ఏమైనా రాస్తుల్లా లేకపోతే పోస్టులు చేస్తుల్లా అనేది కూడా వాళ్ళు చెక్ చేసి ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి దాన్ని ఆ పోస్ట్కి వెళ్ళి తీసేసినారు. మీకు ఎంత ప్యాకేజ్ ఉందని, మీరు ఎంత స్కిల్ ఉందని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే మ్యాండేట్గా ఉంది. ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్స్టా కానీ సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్ అయినా మంచిదే, ఒక మంచి పోస్టులు పెట్టండి. లేక వ్యతిరేకంగా ఎట్లాంటి పోస్టులు పెట్టడం ట్రై చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.